అందరికి ఇల్లు వచ్చినాయా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండా జోగు రామన్న? ఎంత అందరికి దళితులకు 3 ఎకరాలు వచ్చినాయా మీ ఊళ్ళో? ఇంటి జాగాలు ఇచ్చిండా జోగు రామన్న తన జిందగీలో? ఇంటి జాగాన వంచిండా? ఇచ్చిండా? 4 ఏళ్ళ నుంచి చదువుకుంటున్న స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు వచ్చినాయా బాబు? ఎవరైనా డిగ్రీలో చదువుతున్న వాళ్ళకి ఒక్కోళ్ళకని వచ్చినాయా? ఒక్కోళ్ళకి స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. జైనత్ మండలానికి 850 పింఛన్లు, కొత్త పింఛన్లు అవసరం అయితే 385 పింఛన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. అంటే మనకు పింఛన్ వచ్చేంత వరకు మన పక్కోళ్ళు ఎవరైనా చనిపోవాలని కోరుకోవాలి మనం. అట్లా చేస్తున్నది ప్రభుత్వం. 4 సార్ల ఆదిలాబాద్ ప్రజలు జోగు రామన్నని నమ్మి గెలిపిస్తే ప్రజల్ని మోసం చేసిండు. జైనత్ గ్రామ ప్రజల సాక్షిగా కోనేరు నిర్మాణానికి హామీ ఇచ్చినటువంటి జోగు రామన్న గారు జైనత్ ప్రజల్నే కాదు దేవుణ్ణి కూడా మోసం చేసిండు. మీ అందరి సమక్షంలో జైనత్ గ్రామ కోనేరు నిర్మాణానికి మొట్టమొదటి విరాళంగా 50,000 రూపాయలు తక్షణ ప్రకటిస్తున్నాను నేను. గ్రామస్తులందరి సమక్షంలో 50,000 రూపాయలు. జోగు రామన్న 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, వేలకు కోట్లు సంపాదించినావు కదా. ఆదిలాబాద్ ప్రజల సొమ్ము దోసుకొని 3.5 ఎకరాల భూమిలో పుట్టిన జోగు రామన్న నీ దగ్గర 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? కనీసం నీ జీవిత చిరమాంకంలో కోనేరుకు ఒక 50 లక్షలు ఇచ్చి నువ్వు పుణ్యాత్ముడు నిరూపించుకో. ఇంకా నువ్వు 10 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ ఉంటావు కావచ్చు, 100 ఏళ్ళు బతు, సంతోషం. కానీ జోగు రామన్న పాపం వల్లనే మీ అందరికి ఇండ్లు రాలేదు. జోగు రామన్న పాపం వల్లనే మీ అందరికి వితంతువులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి పింఛన్లు వస్తలేవు. జోగు రామన్న పాపం వల్లనే 4 ఏళ్ల నుంచి చదువుకుంటున్న విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తలేవు. జోగు రామన్న ప్రభుత్వం చేసిన పాపమే. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు. 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు మంత్రిగా చేసినావు. జోగు రామన్న గారు మీకు సోయలేదా? ఇల్లు ఎవరు కట్టియాలా? ఎమ్మెల్యే కట్టియాలా? రేషన్ కార్డు ఎవరు ఇయ్యాలా? ఎమ్మెల్యే ఇప్పియాలా? ఇప్పించిండా? 4 ఏళ్ల యారబడ్డోళ్ళకి రేషన్ కార్డులు వచ్చినాయా? ఇప్పించిండా జోగు రామన్న? 4 ఏళ్ల నుంచి రేషన్ కార్డులు ఇప్పియక 9 ఏళ్ల మీ ఊళ్ళో 9 ఏళ్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊళ్ళో 1000కి పైగా ఇండ్లు అవసరమైతే 130 ఇండ్లు కట్టించి మోచేతికి బెల్లం రాసి రుచి చూడమంటున్నాడు జోగు రామన్న. అరే మరి కాక జోగు రామన్న ఏమంటుండంటే 5,000 కోట్లు సంపాదించిన ఈసారి ఎలక్షన్ల గెలవడానికి 300 కోట్లు ఇసిరేస్తా అంటున్నాడట. మరి లారీలకు పెట్టెలకు కళ్ళు పంపిస్తాడట ఎలక్షన్ల టైంలో. అరే లారీలకు కళ్ళు పంపిస్తాడట, పెట్టెల పిండ పైసలు పంపిస్తాడట, క్వింటాల్ చికెన్ పంపిస్తాడట, దావా చేసుకోమంటాడట, తినమంటాడట, తాగమంటాడట, ఓటేయమంటాడట. ఎత్తరా ఓటు జోగు రామన్నకు? 500 రూపాయల నోటుతోనే నీ ఇల్లు తయారైతదా? కళ్ళు సీసాతోనే నీ కొడుకు చదువుకుంటాడా? 500 రూపాయల నోటుతోని నీకు నెల బియ్యం కాడొస్తుందా? జోగు రామన్న ఈసారి జోగు రామన్న ఎలక్షన్లలో 300 కోట్లు కాదు 500 కోట్లు వంచినా తీసుకోండి. అవి మీ పైసలే, మీ నుంచి దోసుకున్న పైసలే. 14 ఏళ్ల నుంచి దోసుకుంటా పంది కొక్కులాగా మేసిన పైసలు అవన్నీ బరాబర్ తీసుకోండి, అవి మీ పైసలే. కానీ జోగు రామన్నకి ఈసారి ఎలక్షన్లల్లా బర్రుగాల్చి మీద వాత పెట్టండి, బరాబర్ జీవితాంతం గుర్తుండాల. జోగు రామన్న బిడ్డ జోగు రామన్న ఆదిలాబాదు అగ్గి బరాటైంది. ఈసారి నువ్వు ఊళ్ళకత్తే తరిమి కొట్టండి జోగు రామన్నని. మా ఇల్లు అడిగి పోయినాయి, మా పింఛన్లు ఏమాయా, మా రేషన్ కార్డులు ఏమాయా, స్కాలర్షిప్లు ఏమాయా, 1,00,000 రూపాయల రుణమాఫీ ఏమాయా, ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ మీద లోన్లు ఏమాయా, అది బరాబర్ అడగండి, గట్టిగా అడగండి, గొల్లవట్టి అడగండి. ఎంతమంది మీద కేసులు పెడతాడో సుత్తా. ఈసారి జోగు రామన్న పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని రాజ్యం చేయాలనుకుంటున్నాడు. ఎంతమంది మీద కేసులు పెడతాడో జోగు రామన్న చూద్దాం. ఎంతమంది మీద కేసులు. అదే కాక జోగు రామన్న మీద మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్నాడట. 62 మంది అమాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించాడు. పిల్లలందరినీ తీసుకుపోయి జైలు ఎత్తున్నాడు, పోలీసు వాళ్ళతో కొట్టిపిస్తున్నాడు. పోలీసు వాళ్ళతోని రాజ్యం చేయగలుగుతారా? అట్లంటే గనక మొదట రాజ్యం చేసినోడు 75 ఏళ్ల కిందట రాజ్యం చేసినోడే ఇప్పుడు కూడా ఉంటుండే. ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి జోగు రామన్న 14 ఏళ్లలో మహారాష్ట్రలో వేల ఎకరాల భూములు కొంటున్నాడు జోగు రామన్న. లక్షలాది ఎకరాలు, లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రజల నుంచి అక్రమంగా సంపాదించిన సొమ్ముని పంది కొక్కులాగా దోసుకొని జోగు రామన్న వేల ఎకరాల భూములు కొంటుండట. అది ఎవరి పైసలు? ఎవరి పైసలు? 3.5 ఎకరాల బుట్టి జోగు రామన్నకు 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎప్పుడన్నా అడిగినా? జోగు రామన్ననే కాదు, ఆయన కొడుకు కూడా దోసుకొని తింటున్నాడు. పెద్ద కొడుకేమో మున్సిపల్ చైర్మన్ చేసిండు, చిన్న కొడుకేమో దందాలు వసూలు చేస్తాడు. రిమ్స్ ఆసుపత్రిలో స్వీపర్ జీతానికి కూడా 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటాడట. ఎవరు? జోగు రామన్న చిన్న కొడుకు. జోగు రామన్న పెద్ద కొడుకు ఏం చేస్తాడు తెలుసా?
మున్సిపాలిటీ మీద పడి దోసుకుంటాడు. జోగు రామన్న నియోజకవర్గం మీద పడి దోసుకుంటాడు. ఇంకొకటి జోగు రామన్న ఆదిలాబాద్ ప్రజలు ఏం పేరు పెట్టిండ్రు? మిస్టర్ 40%. అంటే మీ రోడ్లు వేయాలన్నా మీ నాలాలు కట్టాలన్నా జోగు రామన్నకు 40% కమిషన్ పోంది. మీ పని చేయడట.